వెల్కమ్ టు యోయో టీవీ. బెడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అన్నట్లుగా ఎప్పుడైతే ట్రంప్ అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కారో అప్పటి నుంచి ప్రవాస భారతీయులకు కష్టాలు స్టార్ట్ అయ్యాయి. అమెరికా ఫస్ట్ నినాదంతో ట్రంప్ నిర్ణయాలు ఉంటున్నాయి. H1 వీసా దగ్గర నుంచి గ్రీన్ కార్డుల వరకు కూడా కొత్త కొత్త నిబంధనలతో మన ఇండియన్స్ను ముప్పు తిప్పలపెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తున్నాడు ట్రంప్. ఆయన్ని గెలిపించిన వాళ్లే ఇప్పుడు ఎందుకు ఇలాంటి తిక్కలోని గెలిపించావురా బాబు అంటూ తలలు పట్టుకుంటున్నారు. మోడీ మంచి మిత్రుడు అంటూనే భారత్పై తారీఫ్లు విధిస్తున్నాడు ట్రంప్. ఇది చాలదన్నట్లుగా ప్రవాస భారతీయులకు మరో తలనొప్పి వచ్చిపడింది. మన వాళ్ళు ఏ దేశంలో ఉన్నా కూడా ఎక్కువగా పెట్టుబడులు పెట్టేది రియల్ ఎస్టేట్లోనే. అయితే అమెరికాకు ఉద్యోగం కోసం వెళ్ళిన వాళ్ళు ఎక్కువగా ఇళ్ల కొనుగోళ్లు చేపట్టారు. అయితే ఇప్పుడు ఆ ఇళ్లే సమస్యలుగా మారుతున్నాయి. రిటర్న్స్ లేకపోగా దేశం నుంచి వెనక్కి వెళ్ళిపోవాలన్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. H1 వీసా మీద ఉద్యోగం చేస్తున్న వారు 1-2 ఇళ్ళు కొనుగోలు చేశారు. ఒకటి ఉండటానికి, మరొకటి రెంట్కి ఇవ్వడానికి అన్నట్లుగా తమకు వచ్చే ఆదాయాలను పెట్టి మరీ కొన్నారు. అయితే అమెరికాలో అయినా సరే ఇళ్ళు కొనాలంటే ఈఎంఐల మీద ఆధారపడాల్సిందే. వచ్చే అద్దె డబ్బులతో ఈఎంఐలు కట్టవచ్చని అనుకున్నారు. ఇప్పుడు అమెరికాలో పరిస్థితి మారిపోయింది. చాలా ఇళ్ళు ఖాళీగా ఉంటున్నాయి. సాఫ్ట్వేర్ రంగం అనిశ్చితితో రుణభారం తగ్గించుదామని కొన్న ఇళ్లను అమ్మేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అమెరికాలో రియల్ ఎస్టేట్ ఇప్పుడు సంక్షోభంలో ఉంది. అందుకే అమ్ముకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇళ్ళు కొనుక్కోవడం, అదనంగా అద్దెల కోసం మరో ఇంటిని సమకూర్చుకోవడం అనే మైండ్ సెట్ భారతీయుల మైండ్ సెట్లో స్థిరపడిపోయింది. అమెరికాకు వెళ్ళినా అంతే. ఇప్పుడు అమెరికాలో రుణాలు ఇచ్చే సంస్థలు కూడా H1B ఉన్న వారికి రుణాలు ఇచ్చేందుకు చాలా రూల్స్ పెడుతున్నారు. గ్రీన్ కార్డు ఉంటే తప్ప ఆస్తులు కొనుగోలు చేయడానికి రుణం పుట్టించడం కష్టంగా మారుతుంది. స్వదేశంలో పెట్టుబడులు పెట్టిన వారు కాస్త సేఫ్గానే ఉంటున్నారు. కానీ అమెరికాలో ఇళ్లపై పెట్టుబడులు పెట్టిన వారు మాత్రం తమ డబ్బులు తమకు వస్తే చాలని, లోన్ లేకపోతే చాలని అనుకుంటున్నారు.